చాలా బాగున్నాను. సో ఇవాళ యాక్చువల్లీ కుచ్చుకడుతూ ఒక స్టోరీ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను అనమాట. స్టోరీ ఏంటంటే, మనకి యాక్చువల్గా కుచ్చు కట్టాం కదా, దాని గురించే స్టోరీ. కానీ స్టోరీ చెప్పుకునే ముందు ఆ కుచ్చు కట్టే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామా? సో ఇవాళ ఏంటంటే, మన దగ్గర ఒక టీఎల్ బ్లూ కలర్ చీర, దానికి పింక్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ పళ్ళు వచ్చిందనమాట. అండ్ మధ్య మధ్యలో కుందన్స్ పెట్టారు. చాలా అందంగా ఉంది చీర, కంప్లీట్లీ వెయిట్లెస్. సో ఈ చీరకి చాలా సింపుల్గా కుచ్చు కావాలన్నారు. అందుకని టీఎల్ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్, పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసాం. అవి రెండు మాత్రమే యూజ్ చేసాం. సో 5 స్ట్రాండ్స్తో సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసాం. టులిప్ నీడిల్ నెంబర్ 10ని యూజ్ చేసాం అనమాట ఈ కుచ్చు వేయడానికి. సో క్రోషే వేయడానికి ఫస్ట్ లేయర్ మేము ఏం చేసామంటే, టీఎల్ బ్లూ కలర్తో 4 పిల్లర్స్ వేసి 4 లూప్స్ వేసాం. 4 పిల్లర్స్ 4 లూప్స్, 4 పిల్లర్స్ 4 లూప్స్. అలా ఫస్ట్ లైన్ కంప్లీట్ చేశాక సెకండ్ లైన్కి పింక్ కలర్తో అగైన్ 5 స్ట్రాండ్స్తో 4 పిల్లర్స్ 3 లూప్స్, 4 పిల్లర్స్ 3 లూప్స్. ఇలా సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసాం. సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసేసాక మనం ఏం చేసామంటే కుచ్చు కట్టాం. కుచ్చు కట్టడానికి ఆల్టర్నేట్ బాక్సెస్లో కట్టాం. మనం 2 కలర్స్ యూజ్ చేసాం. ఎక్కువగా టీల్ కలర్ యూజ్ చేసాం, కొంచెం తక్కువగా పింక్ కలర్ యూజ్ చేసాం అన్నమాట. అండ్ కుచ్చు కట్టేటప్పుడు ఎప్పుడు మీరు కూడా మనం కుచ్చు లెంత్ చూసుకుని కట్ చేసుకుంటాం కదా, కట్ చేసినప్పుడు ఆ పొడి మనకి ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా, గొంతులో ముక్కులో అంతా పోయి ప్రాబ్లం అవ్వకుండా కింద మనం ఒక క్లాత్ ఏమైనా వేసుకుంటే ఆ పొడి మనకు దగ్గరికి రాకుండా క్లాత్లో పడిపోతుంది. మొత్తం రూమ్ అంతా అవ్వకుండా నీట్గా తీసేసేయచ్చు అనమాట. ఓకే, మీరు కూడా అలాగే చేయండి, సరేనా? ఓకే, మరి ఇప్పుడు స్టోరీ చెప్పేసుకుందామా? సో ఒక కస్టమర్ వచ్చి మనకి చీర ఇచ్చారండి. ఇచ్చి ఏం చెప్పారంటే, ఆవిడ ఏం కావాలి అని తక్కువ చెప్పి ఏం వద్దు అని ఎక్కువ చెప్పారు. సో ఆవిడ ఏం చెప్పారంటే, ప్లెయిన్ థ్రెడ్తో టాజిల్స్ వద్దు, ఆర్చెస్ వద్దు, ఫ్లవర్స్ వద్దు, బీడ్స్ వద్దు, బెల్స్ వద్దు, క్యాప్స్ వద్దు, అనిమల్స్ వద్దు, బర్డ్స్ వద్దు, ఇవేవి వద్దని చెప్పారు. సో చీర టాజిల్స్ ఎలా కావాలన్నారంటే, సింపుల్గా ఉండాలి కానీ అందంగా ఉండాలి, డ్రేపింగ్కి మెయింటెనెన్స్కి చాలా ఈజీగా ఉండాలి, కుచ్చు ఉందా లేదా అన్నట్టుగా చాలా క్యూట్గా ఉండాలి, అండ్ కొంగుతో పాటు కుచ్చు ఫ్లో అయిపోతూ ఉండాలి అని చెప్పారు. సో ఏం చేయాలి మాకు అర్థం కాలేదండి. చాలా ఆలోచించాం మేము. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. ఏం చేస్తున్నాము అసలు. ఈ మోడల్ వేసి ఆమెకు చూపించాం. ఒక్క షాట్కే ఆవిడ ఇది చాలా బాగుంది, ఇదే కంటిన్యూ చేయమని చెప్పారు. సో అదే మాట మీద మేము కంటిన్యూ చేసి ఆ వర్క్ ఫినిష్ చేసి ఆమెకు చీర హ్యాండ్ ఓవర్ చేసేసి. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, అట్ టైమ్స్ మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి చాలా చిన్న సొల్యూషన్స్ కూడా ఆ ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి. మనం ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయం. ప్రాబ్లమ్గా చూసినప్పుడు మనకు సొల్యూషన్ అందులో దొరకదు కదా. సొల్యూషన్ కోసం చూస్తే, ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తే మనకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. ఏమంటారు, అవునా కాదా? ఓకే, సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫైనల్ లుక్ బాగుంది కదా? మీకు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.